ఓం శాంతి. బ్రహ్మ బాబా యొక్క 18 అడుగులలో ఇప్పుడు 16వ అడుగు. బ్రహ్మ బాబా సమానంగా సంపూర్ణతా పథంలో ప్రతి బ్రహ్మవత్స ఫాలో చేసి సమానంగా అవ్వాలి. 16వ అడుగు, 16వ పాయింట్. బాబా జీవితంలో జ్ఞానము మరియు ప్రేమ యొక్క అద్భుతమైన కలయిక. బాబాకి జ్ఞానం యొక్క లోతు అనంతంగా ఉండేది. అందుకే వారిలో జ్ఞానం యొక్క నశ కనిపించేది. మరియు వారు సదా అనేవారు, ఈ జ్ఞానం అమూల్యమైన అవినాశి రత్నాలు అని. వారిలో జ్ఞానం ప్రేమపూర్ణంగా ఉండేది. జ్ఞానము మరియు ప్రేమ యొక్క కలయిక వారి జీవితంలో ఎంత అద్భుతంగా ఉండేదంటే, జ్ఞానము మరియు ప్రేమ వేర్వేరుగా చెప్పడం అసంభవం ఉండేది. బాబా జ్ఞానయుక్తమైన మాటలు ప్రేమ లేకుండా ఉండేవి కావు. మరియు వారి ప్రేమ మాటలు సదా జ్ఞానభరితంగా ఉండేవి. ప్రేమ మరియు జ్ఞానం రెండింటి యొక్క లక్ష్యం మనుష్య ఆత్మలను పవిత్రంగా మరియు యోగిగా తయారు చేయడమే. బ్రహ్మ బాబా జ్యువెలరీ మర్చెంట్గా ఉండేవారు. ముందు వినాశీ రత్నాల వ్యాపారస్తులుగా ఉండేవారు. శివ్ బాబా ప్రవేశం అయ్యాక అవినాశి జ్ఞానరత్నాల వ్యాపారస్తులుగా అయ్యారు. బ్రహ్మ బాబా చెప్పేవారు, మీరు వ్యాపారం అనంతమైన తండ్రితో చేస్తున్నారు. అందుకని మంచి విధంగా చదువుకొని అవినాశి జ్ఞానరత్నాల దానం చేయాలి. ఎవరైతే పెద్ద వ్యాపారస్తులు, గారడి వాళ్ళు, రత్నాగరుల్లాగా ఉన్నారో వారు అనంతమైన తండ్రితో జ్ఞానరత్నాలు సదా తీసుకుంటూనే ఉండాలి. శ్రేష్ఠ స్వమానం అనే సీట్లో ఉండి సర్వులకు సన్మానం ఇచ్చే సర్వుల గౌరవనీయులుగా అవ్వాలి. సదా నిర్మాణంగా అనగా గౌరవము అగౌరవము రెండింటికి అతీతంగా అయ్యి అందరికీ గౌరవము మరియు జ్ఞానదానం ఇస్తూ నడవాలి. అప్పుడు ఇలా ఇవ్వడమే తీసుకోవడం అవుతుంది. సన్మానం ఇవ్వడం అనగా ఆత్మకు ఉమంగ ఉల్లాసంలో తీసుకొస్తూ ముందుకు తీసుకెళ్ళడం. బ్రహ్మ బాబా చెప్తూ ఉంటారు, సదా స్వమానంలో ఉంటే సర్వప్రాప్తులు స్వతహాగా అవుతాయి అని. స్వమానం కారణంగా విశ్వమే సన్మానం చేస్తుంది. సర్వుల ద్వారా శ్రేష్ఠ గౌరవాన్ని పొందే పాత్రులుగా, గౌరవనీయులుగా అవుతారు. ఇలా మనం కూడా బాబాని ఫాలో చేయాలి. ఓం శాంతి.